హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రేపు పాత్ర ఇంటర్వ్యూస్ ఉన్నాయి. 10th of Feb రేపు చాలా మందికి స్లాట్స్ వచ్చాయి. స్లాట్ ప్రింట్అవుట్ తీసుకొని రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. నా సైడ్ నుండి కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తాను మీకు ఈజీగా ఇంటర్వ్యూ ఉండడానికి, అండ్ కొన్ని విషయాలు చెప్తాను పాత్ర గురించి, అండ్ కొన్ని కొన్ని లాసెస్ కూడా ఉన్నాయి. అంటే పాత్రలోని చాలామంది వేరే కన్సల్టెంట్స్ ద్వారా వెళ్తున్నారు, మనీ లాస్ అవుతున్నారు. సో క్లియర్గా మొత్తం పాత్ర కోసం సీరియస్గా ఉండేవాళ్ళు ఈ లాంగ్ వీడియో చూడండి. లాంగ్ అంటే ఎంత పెద్ద ఒక సినిమా అంతా ఉంటుంది, ఒక 5 నిమిషాలు ఉంటుంది ఇంటర్వ్యూ నా వీడియో. ఇది చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్, రిస్క్ పాయింట్ నుంచి మొదలెడతాను. చాలా మంది కన్సల్టెన్సీస్ వాళ్ళు వచ్చేసి పాత్రలో మీకు జాబ్ ఇప్పిస్తాను, నాకు 40,000 50,000 రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది అనేసి అంటున్నారు అనేసి కొందరు కాల్ చేసి కొందరు అప్రోచ్ అవుతున్నారు. పాత్ర కోసం ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు, ఇది అది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పాత్ర రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ ద్వారా అవ్వదు. అంత కాన్ఫిడెన్స్గా నేను ఎలా చెప్తున్నానంటే, ఒక 10 years బ్యాక్, 10 or 12 years బ్యాక్ నేను కూడా పాత్రలోనే ఎంప్లాయీనే. హెచ్ఆర్ మీకు తెలుసున్న హెచ్ఆర్ ద్వారా లేకపోతే ఎవరైనా ఎంప్లాయీ ఐడి వాళ్ళ ద్వారా మీరు లోపల రిఫరెన్స్ ద్వారా వెళ్ళిన ఫైనల్ రౌండ్కి మేనేజింగ్ డైరెక్టర్స్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఫైనల్ రౌండ్ తీసుకుంటారు. సీనియర్ మేనేజర్స్ అని రావచ్చు. మీరు ఎవరి దగ్గర వెళ్ళి ఇంటర్వ్యూ తీస్తున్నారో వాళ్ళు ఎవరిని పిలుస్తున్నారు, అసలు చాలా అది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అది ఎవరికి తెలీదు. మీరు ఏ డైరెక్టర్ దగ్గర వెళ్ళి ఫైనల్ రౌండ్ ఇస్తారు. ఫైనల్ రౌండ్లోని హెచ్ఆర్ కాంట్రిబ్యూషన్ 0, హెచ్ఆర్ జడ్జ్మెంట్ ఇస్ 0. ఫైనల్ రౌండ్ వాళ్ళు తీసుకొని రావడమే హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఫైనల్ రౌండ్కి మొత్తం ఇన్ఫర్మేషన్ గట్లాను ఏముంటుంది. డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ద సీనియర్ మేనేజర్ ఎవరైతే మీ ఇంటర్వ్యూ తీసుకున్నారో కంప్లీట్ వాళ్ళ డిసిజన్, వాళ్ళ జడ్జ్మెంట్ మీద డిసిజన్ ఉంటుంది. సో ఇక్కడ కన్సల్టెన్సీకి ఇంత కడితే పాత్రలో ఎంప్లాయీ వస్తుంది, పాత్రలో జాబ్ వచ్చేస్తుంది అంటే పాత్రలో అది జరగదు. ఎక్కడైనా జరగచ్చు కానీ పాత్రలో మాత్రం జరగదు. సో పాత్ర కోసం మీరు అలాంటివి మనీ వేస్ట్ చేయడం, క్రాస్ చెక్ చేయడం, ఎంత అమౌంట్ కట్టేయడం ఇదంతా చెయ్యొద్దు. అది హై రిస్క్. పాత్ర ఒకవేళ మీకు సీరియస్గా ఉంది, మీకు జాబ్ అక్కడ రాలేదంటే వైజాగ్లో WNS ఉంది, HSBC బిల్డింగ్ తీసుకుంది. నెక్స్ట్ వైజాగ్లోని కాన్సెంట్రిక్స్ ఉంది, టెక్టమినా ఉంది. చాలామంది పిల్లలు చేస్తున్నారు అక్కడ జాబ్. మీలా గ్రాడ్యుయేట్ పాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. హ్యాపీగా ఉంది వాళ్ళ లైఫ్. ప్యాకేజెస్ కూడా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్స్ అయినా. సో మీరు BPO సెక్టర్లోని, నాన్ వాయిస్లో, ఇన్సూరెన్స్ సెక్టర్లో అలాంటివి మీరు హ్యాపీగా ఆడుతూ పాటు చేయాలనుకుంటే పాత్ర ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మిగతా కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, అక్కడ కూడా చాలా మంది చేస్తున్నారు. పాత్రలో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి జాయిన్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, సార్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఇది అది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఫస్ట్ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఇంటర్వ్యూ మెయిన్ ఇన్ 3 parts. ఫస్ట్ మీకు అంటే ఎన్ని రౌండ్స్ ఉన్నాయి అనట్లేదు, మెయిన్ కావాల్సింది 3 స్పెషాలిటీ. మీలో మీ గ్రాడ్యుయేషన్తో పాటు 3 స్పెషాలిటీ ఉండాలి. ఒకటి కమ్యూనికేషన్ బాగుండాలి, రెండోది టైపింగ్ స్పీడ్ బాగుండాలి, మూడోది గూగుల్ సెర్చ్ బాగుండాలి. ఏదైనా చెప్పారంటే దాన్ని గూగుల్గా ఇంటెన్స్ సెర్చ్ చేసి హ్యాపీగా దాని గురించి మొత్తం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇచ్చినట్టు ఉంటే, ఈ 3 పాయింట్స్ మీలో ఉంటే విత్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ లేదా ప్రొవిజన్ ఏదైనా, అది 3 పాయింట్ మీతో ఉంటే హ్యాపీగా మీరు పాత్ర కాదు ఎక్కడైనా మీరు జాబ్ కొట్టచ్చు. ప్రెజెంట్ ఈ స్టీమ్లోని ఈ 3 కమ్యూనికేషన్, యువర్ టైపింగ్ స్పీడ్ అండ్ గూగుల్ సెర్చ్, ఈ 3 మీలోనే ఉంటే ఇంటికాడ మీరు ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్నెట్కి గంటకి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను జాయిన్ అయిన టైంలోని నా ఇంట్లో ల్యాప్టాప్ కంప్యూటర్ ఏమి ఉంటుంది కాదు. మాకు టైంలోనే ఇంటర్నెట్ 10 రూపాయలు. అక్కడ వచ్చేసి మధ్యాహ్నం నుంచి సాయంత్రం కూర్చొని టైపింగ్ స్పీడ్ చేసుకునే వాళ్ళం, అది కొట్టుకునే వాళ్ళం. టైపింగ్ మాకు రాదు, 2 ఫింగర్, ఇప్పుడు కూడా 2 ఫింగర్ కొంటాం. టైపింగ్ నాకు ఇప్పటివరకు రాదు, కానీ ఓకే, పాత్రలో జాబ్ చేస్తా, HSBCలో జాబ్ చేస్తా, చాలా చోట జాబ్ చేశాను. కాబట్టి మీ నెగిటివ్, మీలో ఉన్న మైనస్ కూడా మీరు ప్లస్ మీకు లైఫ్లో సీరియస్నెస్ కావాలంటే మీ మైనస్ కూడా మీరు ప్లస్ చేసుకోవచ్చు. ఈ 3 స్కిల్స్ ఉంటే ఎన్ని రౌండ్స్ అయినా మీరు క్లారిటీగా, కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీగా ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ బ్యాక్లాగ్ ఇవి ఉండేవాళ్ళు కన్ఫామ్గా దానికోసం సార్ట్అవుట్ మోడల్ ఏంటి, నేను ఆ వీడియో కూడా తెస్తాను. చాలామంది బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి, సార్ నాకు క్లియర్ అవ్వట్లేదు, సార్ బీటెక్ నాకు క్లియర్ అవ్వట్లేదు. వాళ్ళ పిల్లల కోసం కూడాను ఒక ఈజీగా ప్రొఫెషనల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ వే ఎలా ఉంది, మీ బ్యాక్లాగ్స్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు, ఆ వీడియో కూడా నేను షార్ట్లో తెస్తాను. పాత్ర రేపు ఇంట్రెస్ట్ ఉంది, మీకు వచ్చిన మెయిల్ ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ పట్టుకొని వెళ్తే ఆ స్లాట్ ఉంటుంది, ఆ స్లాట్లోని టైము అన్నీ ఉంటాయి. ఆ టైంకి మీరు అక్కడ ఒక పావు గంట, అరగంట ముందు చేరిపోతే మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఇది పాత్ర కోసం మనీ వేస్ట్ చేసుకోవద్దు. రేపు ఇంటర్వ్యూ ఉంది, ఆడుతూ పాడుతూ వెళ్ళండి. కమ్యూనికేషన్ మీద కొంచెం ఫోకస్ చేసుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడండి, ప్రశాంతంగా ఉండండి. చాలామంది పిల్లలు చేస్తున్నారు జాబ్, మీకు ఆపర్చునిటీ వస్తుంది, మీకు జాబ్ వస్తుంది. టెన్షన్ పడకుండా హ్యాపీగా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ మెయిన్ విషయం, చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే, సార్ డే 1 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అవుతుందా పాత్రలో, లేదంటే కొన్ని రోజు పోయాక? చూడండి, ఒకటి, వాళ్ళు మీకు ఏ ప్రాసెస్లు పెడుతున్నారు, మీ ట్రైనర్ ఎవరు,
మీరు ఏ బ్యాచ్లో వెళ్తున్నారు అదంతా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, అది అంతా బయట రిలీజ్ అవ్వదు. ప్రాసెస్ చాలా ఉన్నాయి లోపల, చాలా యూఎస్ ప్రాసెస్ ఉన్నాయి, 24/7 రన్ అవుతుంది అది. సో దీనికోసం మీరు ఏ ప్రాసెస్లో వెళ్తున్నారో దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నా అది తెలీదు. కొందరికి డే 1 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ రావచ్చు, కొందరికి 1 year తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ రావచ్చు, కొందరికి అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిట్ చేయరు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది, రెండూ ఉన్నాయి. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమే కదా డే 1 నుంచి, ఆ మైండ్ సెట్తో మీరు పాత్ర ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. మేబీ అవ్వకపోవచ్చు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆఫీస్కి రావాలంటే ఆఫీస్కి రావాల్సిందే ఇది. సో డే 1 నిండా కాదా, మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాక ముందు అడిగితే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అయ్యో వీడికి ఇంటి మీద కావాలనేసి ముందు అడగద్దు. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాక ఒకసారి అడగండి, సార్ మాకు డే 1 నుండి వర్క్ ఫ్రమ్ హోమా, ఇప్పుడే మాకు అన్ని ఈమెయిల్ కండిషన్స్ మాకు అన్ని ఇచ్చేస్తారా, లేదా కొంచెం టైం పడుతుందా, ఒక 6 నెలల సంవత్సరం ఆఫీస్కి రావాల్సి ఉంటుందా అని అడగండి. దాన్ని బట్టి మీరు ప్రాసెస్ చేయండి. సో రేపు వెళ్తున్న అందరి పిల్లలకి ఆల్ ద బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఆన్ వాచింగ్. కొంచెం ఇంట్లోని సమస్య అవడం వల్ల నేను లాంగ్ వీడియోస్ ఈ మధ్యన అస్సలు నేను చేయలేదు, షార్ట్ వీడియోస్ కూడా అసలు చేయలేదు. కానీ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, ఒక దాంట్లోని డల్గా ఉండి ఇంకో పని మారడం కూడా మంచిది కాదు. సో రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి, పాత్ర ఓపెనింగ్స్ రేపు ఉన్నాయి కాబట్టి కొంచెం గైడ్లైన్ ఇవ్వడానికి నేను వచ్చాను. అలాంటి మోర్ వీడియోస్ కోసం కీప్ ఆన్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాంగ్ వీడియోస్ కోసం చూస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి రేపు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.